అందరికీ నమస్తే. వెల్కమ్ టు యువర్ కుండ్లీ స్పీక్స్ జ్యోతిష సంజీవని. ఇప్పుడు మనం మార్చ్లో కర్కాటక లగ్నం వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా కర్కాటక లగ్నం వారికి మార్చి 13 తారీఖు వరకు కూడా కొంచెం మనకి నవమంలో బుధ శుక్ర రాహువులు ఉండటం వల్ల సేవింగ్స్ అనేటివి చేయలేకపోతారు. ఉన్న డబ్బులు కూడా కంప్లీట్గా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది పోయిన మంత్ కూడా కర్కాటక లగ్నం వాళ్ళు ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉండవచ్చు. ఇన్ కేస్ మీకు బుధ శుక్ర రాహుల దశలు అవ్వకపోయినా లేకపోతే ఇప్పుడు వాటి దశలు అంతర్దశలు నడుస్తున్నా కూడా ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. సో వీటికి సంబంధించిన రెమెడీస్ మాత్రం చేసుకోవాలి. అయితే మార్చి 13 తర్వాత వీళ్ళు అస్తమిస్తున్నారు కాబట్టి కొంచెం ఇందులో తగ్గిపోయినా కూడా మళ్ళీ సూర్యుడు నవమంలోకి వస్తాడు కాబట్టి అక్కడ పూర్వ పుణ్యబలం తక్కువ అయిపోవటం, లేకపోతే మనకు అదృష్టం కలిసి రాకపోవడం, ఏ పనైనా కూడా మనం షెడ్యూల్ చేసిన టైంకే చేయాల్సి ఉంటుంది. కొంచెం డిలే అయినా కూడా మనకి అవకాశాలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ముఖ్యంగా కర్కాటక లగ్నం వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు సంతానం విషయంలో మంచి రిజల్ట్స్ చూడగలుగుతారు. సంతానం మాట వినటం అలాంటివి. అలానే మనకి సంతాన అనుకూలత కూడా ఉంటుంది. సంతానం కోసం ట్రై చేసే వాళ్ళు కర్కాటక లగ్నం వాళ్ళకి ఇది మంచి పీరియడ్. దాంతోపాటు ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే వీసా ఇంటర్వ్యూస్, ఆపరేషన్, సర్జరీస్, ఎందుకంటే పంచమ శిష్టాలు బాగున్నాయి కాబట్టి కర్కాటక లగ్నం వాళ్ళు ఇందులో వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. అలానే ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు స్టాక్స్లో కానీ స్టాక్ మార్కెట్లో ఇలా ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇది మంచి సమయం. ఎందుకంటే నవమాధిపతి 11లో ఉన్నాడు కాబట్టి అదృష్టం అక్కడ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా మనకి నవమం బాగా దెబ్బతింటుంది కాబట్టి నవమానికి సంబంధించిన సూర్య శుక్ర గురు శనులు, సూర్య శుక్ర బుధ శనులు వీళ్ళ దశలు ఇప్పుడు నడుస్తున్న అవ్వకపోయినా కూడా ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోండి. అండ్ మీకు మంచి ఫలితాలు రావాలని ఆశిస్తూ నమస్తే.